నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేళ కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ కూటమిలో పట్టు బిగుస్తోంది. తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. తమ పార్టీకి ప్రాతినిధ్యం పెరిగేలా మిత్రపక్షాలపైన పంతం నెగ్గించుకుంటుంది. ఢిల్లీ నేతల జోక్యంతో చంద్రబాబు, పవన్ బీజేపీ నేతల డిమాండ్లకు ఆమోదం తెలుపుతున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ ఆసక్తికర పరిణామాలు తెర మీదకు వచ్చాయి. దీంతో చివరి నిమిషంలో నిర్ణయాలు మారినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో 3 పార్టీలు కూటమిలో బీజేపీ ప్రాధాన్యత పెంచుకుంది. కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ సీట్ల విషయంలోనూ తమకే ప్రాధాన్యత కావాలని ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకత్వం కూటమి మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది. ఇక ఆర్ కృష్ణయ్య రాజీనామా, తిరిగి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు సైతం బీజేపీకి దక్కనుంది. ఇక ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ నేతలు స్పష్టత ఇచ్చినట్లుగా సమాచారం. అయితే రాజ్యసభ సీటు బీజేపీకి ఇస్తుండటంతో ఎమ్మెల్సీ సీట్ల కోసం టీడీపీలో ఉన్న పోటీ కారణంగా జనసేనకు మాత్రమే 1 సీటు ఇవ్వాలని టీడీపీ తొలుత భావించింది. అయితే ఎమ్మెల్సీ సీట్ల కోసం బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడి, మారుతున్న లెక్కలతో డిప్యూటీ సీఎం పవన్ అప్రమత్తమయ్యారు. కూటమి సభ్యుల ఖరారు వరకు వేచి చూడకుండా నాగబాబుతో నామినేషన్ దాఖలు చేయించారు. మిగిలిన 4 సీట్లు టీడీపీకే దక్కుతాయని ఆశావాహులు అంచనా వేశారు. చివరి నిమిషం వరకు తమ వంతు ప్రయత్నాలను చేశారు. బీజేపీ తమకు సీట్లు కేటాయించాలని పట్టుబట్టింది. ప్రస్తుతం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో తదుపరి కేటాయింపుల్లో అవకాశం ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లుగా సమాచారం. అయినా బీజేపీ నేతలు పట్టుబట్టి చివరి నిమిషంలో తమకు ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్నారు. ఇక దీంతో టీడీపీ 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.